వైజాగ్ మొత్తంలోనే ద మోస్ట్ బిజియెస్ట్ సిటీ బస్ సార్ మాది. రోజు కొన్ని వేల మంది ఎక్కుతారు దిగుతారు. మా బస్సులో ఎప్పుడు సీట్ దొరికేది ఎవరికి తెలుసా? డ్రైవర్ కి. ఎన్ఏడి టు పెందుర్తి వరకు మిక్సర్ గ్రైండర్ తెలుసా? మిక్సర్ గ్రైండర్ అందులో పెట్టి రుబ్బినట్టు ఉంటది. బేసిక్ గా మా సిటీ బస్ సార్. కానీ పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు కాలేజ్ బస్ గా మారిపోద్ది. మొత్తం రఘు, లెండి, ఎనిట్స్, ఎంవిజిఆర్ మొత్తం కుర్రలందరూ మా బస్సులోనే ఉంటారు. స్టూడెంట్స్ తో కలకల్లాడిపోతుంది సార్. ఇప్పుడు నిజం చెప్పండి, అంత కలకల్లాడిపోద్ది. కలకల్లాడిపోవడం నా బొక్క. బుర్ర దొబ్బుతారు సార్ ఎక్కినప్పటి నుంచి. వాళ్ళ కాలేజీలో ఎన్ని బస్సులు పెట్టినా మా బస్సు పట్టుకుని ఆడాడతారు. చదువు తప్ప అన్ని టాపిక్లు మాట్లాడతారు. చిచి ఈ బస్సుని కాలేజ్ స్టూడెంట్స్ వాడినట్టు ఇంకే బస్సుని వాడరు సార్. ఈ బస్సు వాళ్ళకి అంకితం, అంతే అంకితం. మా బస్సు చోడవరం నుంచి సబ్బవరం దాకా ఫుల్ ఖాళీగా ఉంటుంది సార్. కానీ సబ్బవరం నుంచి అన్నిటి దాకా మెలికేసి నిలిపెత్తారు. ఎవడు ఎక్కుతాడో, ఎవడు దిగుతాడో, ఎవడు అరుస్తాడో, ఎవడు టికెట్ తీస్తాడో, ఎవడు తీయడో, అబ్బో మహా కుంభమేళలో ఉంటుంది సార్ మా బస్సు. ఎన్ఏడి దాకా ఊపిరి పీల్చుకోవడం కూడా ఖాళీ ఉండదు. ఈ బస్సులో సగం మంది డే పాస్ తీసుకుని వైజాగ్ అందాలు చూడడానికి ఎక్కుతారు సార్. అబ్బో ఎంతో మంది కపుల్స్ ఫ్లటింగ్ చేయడం ఈ బస్సులో చూశాను సార్ నేను. వైజాగ్ ని అందంగా చూడాలంటే మా బస్సు ఎక్కాలి సార్. ఆరిలో కుర్రోళ్ళందరూ మా బస్సులో ఉంటారు సార్. అక్కడ పని చేసేవాళ్ళు, ఆంటీలు, అంకుళ్ళు అందరూ మా బస్సే. వాళ్ళకి బీచ్కి వెళ్ళాలంటే మా బస్సు వాడతారు సార్. కుర్రాళ్ళకి బాగా ఫేమస్.